నందమూరి తారక రామారావు గారి పేరు మీద ఈ రోజున వారు ఏదైతే ఆశయంతో పార్టీ కట్టడం జరిగిందో ఆయన ఏ రోజున కూడా రాజకీయ కోసం పార్టీ కట్టడం కేవలం ప్రజాసేవ దాని మీదే దృష్టి పెట్టుకుని చేయడం జరిగింది. ఆ విధంగా కూడు గుడ్డ అని నినాదంతో ఆయన పార్టీ పెట్టి ప్రజలకు వెళ్ళడం జరిగింది. ఒక రోజున వారి తనయుడు నందమూరి వెంకటకృష్ణ గారు మోహనకృష్ణ గారు ఈ రోజున అదే ఆశయాలను కొనసాగిస్తూ ఈ రోజున గుడి లేకపోయినా కూడు గుడ్డ అనేది ప్రతి ఒక్కరికి చెందాలని వాళ్ళ మన రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రంలో వరద బాధితులు కూడా ఈ రోజున సహాయార్థం ఈ విధంగా సేకరించి వారికి పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా ఆయన ఆశయాలను కొనసాగిస్తున్న మోహనకృష్ణ గారికి ధన్యవాదాలు చెప్తూ అదేవిధంగా ఇక్కడ ఉన్న పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. అదేవిధంగా ఎక్కడో అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండి కూడా ఇవాళ రోజు ఈ కార్యక్రమానికి రైస్ బ్యాగ్లు పంపించినటువంటి వేమనపల్లి రాజా గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా వాటర్ బాటిల్స్ కానీ బట్టలు కానీ ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా అది కొత్తగా చిన్నాను లేదు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన రూపా గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే కృష్ణకుమార్ గారికి జగన్ గారికి కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు. ఇవాళ ఇక్కడ మన కుక్కట్పల్లిలో నుంచి మన తాతగారి విగ్రహం దగ్గర నుంచి మాట్లాడుతున్నాను. ఇది ప్రత్యేకంగా వేములపల్లి రాజా గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చెప్తున్న నా చిన్న కృతజ్ఞత ఇది. ఇవాళ నందమూరి నందమూరి సామ్రాజ్యానికి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మంచినీళ్ళ బాటిల్స్ ఇచ్చారు. మాజీ కార్పొరేటర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వేములపల్లి రాజావారు అక్కడ అవుట్ ఆఫ్ కంట్రీ అంటే మన ఇండియా బయట ఉన్నా కూడా మేము కాస్ట్ చేస్తామని తెలుసుకుని మాకు అందించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక బాధ్యత గల పౌరుడుగా ఆయన ఈ అందచేసి ఆయన గొప్పతనాన్ని చాటుకున్నారు. ఆయనకి ప్రత్యేకంగా మరి కార్పొరేటర్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.